ఏవో బహుమానాలు పట్టుకెళ్ళాడు మేనల్లుడికని. అన్నీ అక్కడ పెట్టి ఒరే నాన్న నీకు తెచ్చాను రా అని చూపిస్తుంటే ఇవన్నీ ఇస్తూ ఉండడంలో సుదర్శన చక్రాన్ని పక్కన పెట్టుకున్నాడు ఆయన. ఆ పిల్లాడికి ఈ చక్రం నచ్చింది, ఉడుక్కుని నోట్లో పడేసుకున్నాడు. ఏముందంటే ఆ తొండంతో తీసి ఇలా పెట్టి మింగేశాడు. అయ్యి బాబాయ్ నా చక్రం ఏదన్నాడు. మింగేశాను మామయ్య అన్నాడు. అయ్యి బాబాయ్ మింగేస్తే ఎలాగరా, మరి ఎలాగరా, ఇచ్చేయరా 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 అంటే ఇస్తాడా? ఆ లంబోదరంలో పడేసుకుని పరిగెడుతున్నాడు అటు ఇటును. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆలోచించారు, ఎలా వీడి కడుపులోంచి తేవడం. వీడికి ఏదైనా హాస్యస్ఫోరకంగా ఉంటే సంతోషిస్తాడే. అదో విచిత్రం. మిగిలిన ఈ దేవుళ్ళ దగ్గర వీడు డిసిప్లిన్డ్గా కూర్చోవాలి. ఆయన దగ్గర సంతోషమైన పనులు చేస్తే సంతోషిస్తాడే. వీడికి నవ్వు పుట్టిద్దామని గుంజీలు తీశారు. గుంజీలు అన్నవి మొదట తీసిన వారు విష్ణుమూర్తి. తీస్తే వినాయకుడు చూసి మామయ్య మామయ్య అదేమిటి ఇలా పట్టుకుని అలా ఊగుతున్నామని పెద్ద నవ్వు నవ్వాడు. పిల్లవాడికి పలక మారి లోపల నుంచి సుదర్శన చక్రం బయటపడింది. అమ్మయ్య చాలా బాగుంటాడు.